ఇక ల్యాండ్ క్రూజర్లు కొనుగోళ్లపై విచారణ, కేటీఆర్ సహా మంత్రులు వినియోగిస్తున్న వెహికల్స్ పై ఎంక్వైరీ, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ కు మంత్రి పొన్నం ఆదేశం. ఇప్పుడు మంత్రులు వాడుతున్నవి నాడు బీఆర్ఎస్ హయాంలో కొన్నవే. అక్రమాలు జరిగినట్టు ఆధారాలుంటే చర్యలు తప్పవని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ల్యాండ్ క్రూజర్లు స్మగ్లింగ్ జరిగినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేటీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్లు కొనుగోలు జరిగిన తీరుపై విచారణ జరపాలని రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆదేశించారట. 100% ఆదేశించాలి. ఇక్కడ డిఆర్ఐ ఉంటది, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. దీనికి ఎంక్వైరీగా వెళ్లాల్సిన అవసరం ఉంటది అని ఇక్కడ బండి సంజయ్ చేసుకొచ్చిళ్ళు. మరి కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజరు కంప్లీట్ గా బస్రత్ ఖాన్ నుంచి 8 కార్లు కొన్నాడు అంటాడు. ఆ బస్రత్ ఖాన్ నుంచి ఈ కేటీఆర్ తీసుకున్నాడంట. ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లు అన్ని వాడుతున్నారు కదా. ఈ ల్యాండ్ క్రూజర్లు మంత్రులు వాడే ల్యాండ్ క్రూజర్లు అన్ని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కొన్నదే. కేసీఆర్ అంటే మీన్స్ కేటీఆర్ కన్సర్నలో నడిచినట్టు తెలుస్తా ఉన్నది. ప్రభుత్వం పైన మచ్చ రాకుండా ముందుగానే ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకు ప్రజావాహి ధన్యవాదాలు తెలుపుతుంది. దీంట్లో నిజాలు ఏందో బయట పడాలి, తెలవాలి. ల్యాండ్ క్రూజర్ల కథ ఏంది, పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశం, బండి సంజయ్ అన్న ఆరోపణలు. మరి దొంగలు ఎవరు, దొరలు ఎవరు అని తెలియాల్సిన అవసరం ఉంటది. అవసరానికి తగ్గట్టు పొన్నం అన్న మాత్రం యాక్టివ్ గా ఉన్నాడు. ఒకటే రోజులో విచారణ ఆదేశించినట్టే. మరి విచారణ కొనసాగుతుందా లేదంటే ఆ ఓల్డ్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ ఘటన జరిగింది కదా, 22 మంది చచ్చిపోయినాడ హిందువులు. పొన్నం ప్రభాకర్ అన్న వేండు మేము ఆదేశిస్తున్నాం, కమిటీ చేస్తున్నాం అన్నాడు. పొన్నమన్న కమిటీ ఎటువైంది, మరి ఈ కమిటీ కూడా గట్లనే పోతుందా? ఆదేశం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ల్యాండ్ క్రూజర్ల పైన ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక చిన్నోడేమో ఏదైనా దొంగతనంగా తీసుకున్నా కూడా, లేదంటే అక్రమంగా తీసుకున్నా కూడా వాడిని లోపలేస్తారు. మరి ఇంత పెద్దోళ్ళందరూ ఇంత పెద్ద వెహికల్ దొంగతనంగా తీసుకొచ్చుకుంటే ఎందుకు లోపలేరు వాడిని? ఎవడైతే అంతే, చట్టాలు అందరికీ ఒకటే తీరు ఉండాలి. ఇక ఐకేపీ సెంటర్లో తేమ తగ్గించే మిషన్లు 2% తగ్గనున్న వడ్ల తేమ. దేశంలోనే ఇది తొలిసారి. అక్టోబర్ మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోలు. సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వెల్లడి. ఈసారి 75 లక్షల టన్నుల కొనుగోలు టార్గెట్. వడ్లు తడవకుండా సెంటర్ల వారీగా వెదర్ ఫోర్కాస్ట్. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం ఇస్తామని వెల్లడించిందంటే మరి చూడాలి. యూరియానే లేదు, ఇంకా కొనుగోలు దాకా పోయింది కథ. ఇవిడన్నా ఇప్పుడు ఈ పంట వండేందుకు యూరియానే దిక్కులేదు. కనీసం ఒక ఎకరానికి 2 బస్తాలే యూరియా లేక ఇప్పుడు యూరియా లేక రైతులకు పంట నష్టం జరిగి పంట అధిక లాభం రాకుండా మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని ఎవడన్నా పూడుస్తారా? మరి కేంద్ర రాష్ట్ర సర్కార్లు కల్పిస్తున్న యూరియా ఎవడన్నా పూడుస్తాడా? ఇది లేదు. మళ్ళీ టార్గెట్ పెట్టుకున్నారట అధిక దిగుబడికి. ఈ విచిత్రం చూడు. ఇక కోల్కతాలో కుండపోత 3 గంటల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం, 9 మంది మృతి, లోతట్టు ప్రాంతాలు జలమయం. మృతుల్లో 3 కరెంటు షాక్ తో దుర్మరణం. నీట మునిగిన దుర్గామాత మండపాలు. మెట్రో లోకల్ ట్రైన్ల సర్వీసులకు అంతరాయం. 100కు పైగా విమానాల రాకపోకలపై ప్రభావం. కాలేజీ స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. ఇక మత్తులో ఉన్న యువతిపై గ్యాంగ్ రేప్, మర్డర్. కిస్మత్పుర బ్రిడ్జ్ ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు. ముందుగా ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడి, తర్వాత మరో 2 ఆటో డ్రైవర్లు కలిసి దారుణం.